అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. బ్రేవర్త్ కౌంటీ వద్ద నేషనల్ హైవే పైన ఓ విమానం కుప్పకూలిపోయింది. వేగాన్ని అదుపు చేయలేక ఈ రన్నింగ్ లో ఉన్నటువంటి విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కారును ఢీ కొట్టింది ఈ విమానం. సో వేగాన్ని అదుపు చేయలేక రన్నింగ్ లో ఉన్నటువంటి కారుని ఓ విమానం ఢీ కొట్టిందట. ఆశ్చర్యపోతున్నారు కదా. డైరెక్ట్ గా ఆ విమానం ఏమో గాల్లో ఎగురుతోంది. కారును ఢీ కొట్టడం ఏంటి అని అంటే అది సినిమా యానిమేషన్ లేకపోతే గ్రాఫిక్స్ కాదు, రియల్ గా జరిగింది. ఫ్లోరిడాలో విమానం పైనుంచి ఎగురుతోంది, కింద కారు వెళ్తోంది. ఆ విమానం స్పీడ్ ని అదుపు చేయలేక డైరెక్ట్ గా రోడ్డుపై వెళ్తున్నటువంటి కార్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులోని మహిళకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో విమానంలో పైలట్ కో పైలట్ విమానంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కారణాలపైన దర్యాప్తు జరుగుతోంది. సో ఇక్కడ మనం విజువల్లో చూస్తున్నాం, మరి ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ప్రయత్నం చేస్తున్నారంటే గాల్లో ఎగురుతోంది విమానం. ఎస్, ఇక్కడ చూడండి, ఈ విమానం గాల్లో ఎగురుతోంది. దాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం అని చెప్పి రోడ్డు పైన ల్యాండింగ్ చేయాలనుకున్నారంట. మరి ఏ ఎమర్జెన్సీ ల్యాండింగో తెలియదు, బట్ ఆ రోడ్డుపై ల్యాండింగ్ చేసే క్రమంలో కార్ పై ఢీ కొట్టి ఆ కార్లో ఉన్నటువంటి మహిళకు చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ విమానం కూడా ఒకసారిగా ఉల్టా పుల్టా అయిపోయింది. సో విజువల్ చూస్తూ ఉంటే వెనకాల వచ్చేటువంటి ఒక కార్లో డాష్ బోర్డ్ లో ఈ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. వెనకాల వచ్చిన ఇంకో కార్ డాష్ బోర్డ్ కెమెరాలో ఈ వీడియోస్ రికార్డ్ అయ్యాయి. సో గాల్లో ఎగురుతున్న విమానం ఒక్కసారిగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం వచ్చిందంట. మరి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఉన్న పలంగా ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ విషయం పైన ఇప్పుడు విచారణ చేపడుతున్నారు అక్కడ విమానయాన సంస్థ అధికారులు. సో ప్రెసెంట్ ఈ సంఘటన చూస్తూ ఉంటే మనం జనరల్ గా విమానాలు ఢీకొట్టడం చూసాం, గాల్లో కార్లు రోడ్లపై ఢీ కొట్టడం చూసాం, ట్రైన్లు పట్టాలపై ఢీ కొట్టుకోవడం చూసాం. కానీ ఓ విమానం ఓ కారు, గాల్లో ఎగుతున్న విమానానికి రోడ్డుపై వెళ్తున్నటువంటి కారుకి ఏం సంబంధం ఉంది? ఢీ కొట్టడం ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశమే. సో ప్రెసెంట్ అక్కడ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం మాత్రమే విమానం దిగిందంట. మరి ఎమర్జెన్సీ ల్యాండింగ్ అక్కడ ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది ఇక్కడ క్వశ్చన్ గా ఉంది. సో మన విజువల్లో చూస్తూ ఉంటే విమానం పూర్తిగా కూడా అది పెద్ద ఒక భారీ విమానం ఏం కాదు, దాంట్లో చాలా ఎక్కువ మొత్తంలో ప్రయాణికులు ఎవరు కూడా లేరు. బట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ నేపథ్యంలోనే సో several aviation accidents and incidents in Florida. The terms America-Florida flight accident as a broader thing. సో ఇప్పుడు డిసెంబర్లో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి I-95 బ్రీవర్త్ కౌంటీ దగ్గర ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఏ స్మాల్ ఫిక్స్డ్ వింగ్ మల్టీ ఇంజన్ బీచ్ క్రాఫ్ట్ 55 ఎయిర్క్రాఫ్ట్ మేడ్ అన్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఆన్ ద సౌత్ బోర్న్ లేన్స్. సో ఒక చిన్న విమానం, అది 10-15 మంది వెళ్ళేటువంటి చిన్న విమానం. ఆ విమానం ఒక్కసారిగా సౌత్ బోర్న్ లైన్స్ పైన, అంటే ఒక హైవే రోడ్డు పైన కార్లు వెళ్తుండే అక్కడ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలనుకుందంట. ఆ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసే క్రమంలో అదుపు తప్పి, ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలనుకున్నవాడు అదేది హెలికాప్టర్ కాదు, ఉన్నత పలంగా కూర్చోవడానికి వాడు కొంత ల్యాండింగ్ అయ్యే సమయంలో కొంత లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చి అలా మెల్లిగా వెళ్తూ ఉండాలి, క్లియరెన్స్ తీసుకోవాలి. కానీ ఆ ఎంత స్పీడ్లో వచ్చింది చూడండి, ఆ విమానం రావడం కూడా ఎంత వేగంగా వచ్చింది. డైరెక్ట్గా వచ్చి అక్కడ సడన్గా అక్కడ కూర్చున్న చోటే సడన్ బ్రేక్ వేస్తే ఆగడానికి కారా, ఇది సడన్ బ్రేక్ వేస్తే ఆగడానికి కారా ఏమైనా అది. ఆ ల్యాండింగ్ చేసే క్రమంలో అయినా వాళ్ళు ఏం చేయాలి, చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చి ఆ రోడ్డు పై నుంచి అంటే ఆ గాల్లోనే కొంత వెళ్తూ అందరికీ క్లియరెన్స్ ఇచ్చేసి వెహికల్స్ అన్నిటిని కొంత ఇండికేషన్ ఇచ్చి మెల్లిగా ల్యాండ్ చేస్తూ వెళ్ళాలి. అక్కడ అన్ని వెహికల్స్ ఉన్నాయి రోడ్డు పైన, అటువైపు వచ్చేటువంటి విమానం చూడండి అలా వచ్చి డైరెక్ట్గా కార్ పై పడిపోయింది. అది ఆ కారులో అదృష్టవంతులు ఇంకా ఒకరే మహిళ ఉన్నారంట, మహిళకి చాలా తీవ్రంగా గాయాలైనాయంట. ఆ రోడ్డుపై రాక్తూ వెళ్తూ ఉంటే ఇంకా మంటలు కూడా వచ్చాయి. ఆ మంటలు కూడా అంటుకున్నాయి విమానాన్ని చూడండి. కంప్లీట్ గా అక్కడ ఒక సివియర్ సిచ్యువేషన్. యాజ్ పర్ దేర్ టైమింగ్ 5:45 PM 5:40 సమయంలో అక్కడి టైమింగ్ ప్రకారంగా ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ద పైలట్ రిపోర్టెడ్ ఇంజన్ ఇష్యూస్ కారణంగానే ఇది జరిగిందంట. ద ప్లేన్ కొలైడెడ్ విత్ ఏ టొయోటా క్యామ్రీ, ఆ కార్ టొయోటా సంబంధించినటువంటి కార్ అంట. సో ఆ కార్ని ఢీ కొట్టింది. పైలట్ అండ్ ప్యాసింజర్ బోత్ వేర్ అన్హార్మ్డ్. సో ఆయనకి ఎటువంటి గాయాలు కాలేదు, పైలట్ కి ప్యాసింజర్ కి. 57 ఏళ్ల ఒక మహిళ ఆ కార్ని డ్రైవ్ చేస్తూ ఉన్నటువంటి ఆ మహిళకి చాలా చిన్న గాయాలు అయితే అయ్యాయి. సో 57 ఏళ్ల మహిళ ఆ కార్ని నడుపుతూ వెళ్తుంది. ఆ మహిళకు చిన్న గాయాలు అయ్యాయి, కానీ ఎవరికి ఎటువంటి ప్రమాదంలో ఎటువంటి మరణాలు లేవు. సో చిన్న గాయాలతో బయటపడ్డారు. కానీ ఏదేమైనా వాడు బొమ్మ విమానం లాగా ఆగంగానే ఆగిపోద్దన్నట్టుగా ఎంత ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయినా కూడా కొంత చూసి వ్యవహరించాల్సింది. సో బహుశా ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్లో మరి అక్కడ కనుక ల్యాండ్ కాకపోయి ఉండుంటే కనుక ఇంక ఈ ప్రమాదం ఎలా జరిగి ఉండేదో.
వాళ్ళు ఎక్కడ దేన్ని ఢీ కొట్టేవారు, ఆ ప్రమాదం ఇంకే తీవ్రంగా ఉండేదో. ఇక్కడ రెండు సైడ్ మనం ఆలోచిస్తే ఫస్ట్ సైడ్ వచ్చేసి అది రావడం అంత వేగంగా రావడం అనేది ఇట్స్ బిగ్ మిస్టేక్, వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి అలా జరగకుండా వచ్చి అక్కడ ఆ కార్తో సరిపెట్టకుండా ఉంటే ఇంకా ఇంకేంత ప్రమాదం చోటు చేసుకునేదో, ఇంకా చాలా పెద్ద ప్రమాదమే చోటు చేసుకునేదేమో. ఒక్కసారి విజువల్ చూడండి. గాల్లో ఎగిరే విమానం రోడ్డుపైకి వచ్చి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలనుకుంది. స్పీడ్ కంట్రోల్ అవ్వక ఒక కారుని ఢీకొట్టి అక్కడే ఆగిపోయింది. ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఒక పైలట్ అండ్ ప్యాసింజర్ ఇద్దరు కూడా సేఫ్ గా ఉన్నారు. చిన్న చిన్న గాయాలయ్యాయి. అండ్ అక్కడ కారు నడుపుతూ వెళ్తున్నటువంటి ఒక మహిళకి గాయాలైనట్టు తెలుస్తోంది. ఎటువంటి ప్రాణాపాయం లేదు, ఎటువంటి ప్రాణనష్టం వాటిల్ లేదు. కానీ ఆ విమానం ల్యాండ్ అవ్వాలనుకున్నప్పుడు కొంత స్పీడ్ కంట్రోల్ చేయాల్సింది. మేబీ ఆ ఇష్యూ స్పీడ్ కోసమేనేమో. సో అక్కడ ఒక చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చిందంటే గాల్లో విమానం ఎగిరిన తర్వాత దాని ఎమర్జెన్సీ ల్యాండింగ్, ఎవరికి ఇన్ఫర్మేషన్, ఎవరికి ప్రియర్ ఇన్ఫర్మేషన్ లేదు, ఎటువంటి క్లియరెన్స్ తీసుకోలేదు. డైరెక్ట్గా వచ్చేసి హైవే రోడ్ ఎగర ఏం కాదు ల్యాండ్ అవుదామని చెప్పి వచ్చేసరికల్లా అక్కడ కార్లు రయ్యమని వెళ్తూ ఉన్నాయి. హైవే రోడ్ చాలా కార్లు పక్కనే పార్క్ చేసి ఉన్నాయి. దీంతో ఆ కార్ పై పడడంతో కార్లో ఉన్నటువంటి ఒక మహిళకి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో వెనకాల వస్తుంటే ఒక కార్ డాష్ బోర్డ్ కెమెరాలో ఈ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. సో జనరల్గా గాల్లో విమానాలు ఢీకొట్టడం చూసాం, రైలు పట్టాల పైన ట్రైన్లు ఢీకొట్టుకోవడం చూసాం, రోడ్ల పైన కార్లు యాక్సిడెంట్లు చూసాం. కానీ ఒక విమానం కార్ని ఢీకొట్టడం బహుశా ఇదే మొదటిసారేమో. సో అమెరికాలోని ఫ్లోరిడా దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. సౌత్ బౌండ్ లేన్స్ హైవే పైన ఈ సంఘటన చోటు చేసుకుంది. సో ఇక్కడ ఈ సంఘటన జరగకుండా ఉంటే ఆ కార్ని ఢీకొట్టి అక్కడికి వచ్చి చిన్న చిన్న గాయాలతో బయటపడపోయి కనుక ఉంటే ఇంకేదైనా బిల్డింగ్ని ఢీకొట్టినా ఇంకేదైనా సంఘటన చోటు చేసుకునే ఈ ప్రమాదం మరోలా ఉండేది. మరి ఈ ప్రమాద తీవ్రత ఇంకోలా ఉండేది. ఇక్కడ ఎటువంటి మరణాలు సంభవించలేదు కాబట్టి సరిపోయింది, లేదంటే ఇక్కడ కూడా చాలా డిజాస్టర్ గానే ఇది ఉండిపోయేది. సో ఒక కార్ని గాల్లో ఎగిరే విమానం వచ్చి ఢీ కొట్టడాన్ని మీరు ఎలా చూస్తారు, కామెంట్ చేయండి. ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ ఆర్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. శాస్త్రి బాబు, ఇది మా ఊర్లో ఫేమస్ అన్నా. ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా ఉపశమనం. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం. శాస్త్రి బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా.